హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి అయ్యా. ఇంకా మంచి మంచి కంటెంట్తో వస్తాను. నిన్న ఏదైతే బిగ్ బాస్ ఎపిసోడ్లోని బెస్ట్ ఎవరికైతే పడిందంటే మన బర్నీ గారికి. ఆల్రెడీ దాని మీద షార్ట్ కూడా నేను చేయడం జరిగింది. బర్నీ గారు మాత్రం ఒక ఓల్డర్ అంటే ఒక ఏజ్ మినిమం యంగ్స్టర్ కాకపోయినా తను ఇచ్చాడు కదా అంటే బెస్ట్ మామూలుగా ఇవ్వలేదు. సూపర్ గేమ్. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను ముందు ఎపిసోడ్లోని తను వచ్చే ఆ ఇసుక హోల్డింగ్ విషయంలో కానీ తన డ్రాయింగ్ వచ్చి ఒక జుత్తులో ఏవో పువ్వుల టైప్ లాగా వేస్తే వెంటనే గెస్ట్ చేసి తెచ్చాడు. అండ్ వచ్చి ఈ బండిల్స్ వేసిన దాంట్లో కూడా బెస్ట్ ఇచ్చాడు. తనతో పాటు తనకు వచ్చిన పార్ట్నర్ దివ్యానిక్తాకి అయితే నేనైతే పొగడాలనుకుంటున్నానండి. ఎందుకంటారా, దివ్యానిక్తా హౌస్లో వైల్డ్ కార్డ్గా వచ్చింది 4th వీక్ ఎప్పుడు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తను బెస్టే ఇస్తుంది. ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేయడం విషయం కానీ, ఒకరితో మాట్లాడడం కానీ, ఒకరితో కలడం కానీ. ఎందుకంటే బర్నీ గారికి ఒక క్లోజ్ అవ్వచ్చు. మనకు బిగ్ బాస్ హౌస్లో అయితే ఒక రిలేషన్ అనేది క్లోజ్ పర్సన్ ఒకరు ఉండొచ్చు, కానీ మనం ప్రతి ఒక్కరితో ఒక ఐకమత్యంగా ఒక బాండింగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నేను ఆ విషయానికి ఎవరికైతే ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో గోల్డెన్ స్టార్ వచ్చిన ఎమాన్యుయల్ గారికి పోవడం. ఎమాన్యుయల్ గారు అయితే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా నిన్నటి ఎపిసోడ్లో అయితే ఒక కామెడీ లైవ్లో చూస్తే ఇంకా ఎంజాయ్మెంట్. ప్రపంచం 5వ ర్యాంకులో ఉన్న మన సుమనన్న అని చెప్పి కామెడీ వచ్చి మన సఫీ గారిది కానీ ఎరగదీసి పాడిస్తారు. ఎమాన్యుయల్ గారు వచ్చి ఇమ్యూనిటీ పవర్ పొందడం వల్ల ఆయనకు వచ్చి గేమ్స్ ఇవ్వట్లేదు కానీ ఈ వీక్. బట్ బెస్ట్ సంచలకగా ఆయన రాము కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి విషయంలో. అండ్ వచ్చి శ్రీజ విషయంకి ఏంటంటే రాము వెళ్ళి అడిగిన విషయంలో కూడా నువ్వు వచ్చిన నేనైతే ఏదైతే చెప్పు ఆ చికెన్ వచ్చి అందరం తింటాం ఏదో చెప్పింతాను. చెప్పినప్పుడు నీకు ఒక్కదానికి నాకేం 2 సార్లు అన్నప్పుడు యాటిట్యూడ్ అని చెప్పి తనకన్నది. ఈ శ్రీజకు యాటిట్యూడ్ ఎవరికి ఉండదు. నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది ఈ ప్రియా ఉండండు ఈ శ్రీజ వెళ్ళిపోయి ఉంటే ఎంతో చక్కగా. ఎందుకంటే లాస్ట్ వీక్లో ప్రియా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ప్రియా అయితే నాకు చాలా బాగా అనిపించారండి. చక్కగా ఆడి ప్రతి ఒక్కరితో బాండింగ్ మెయింటైన్ చేసుకొని ఎవరైతే వచ్చి ప్రతి ఒక్కరు అడ్వైజ్ ఇస్తున్నారు అరిచేస్తున్నారు దాని గురించి తగ్గించుకొని తను లాస్ట్ వీక్ అయితే చాలా లోగా ఫీల్ అయి పాపం వెళ్ళిపోయింది. ఈ శ్రీజ ఈ రోజుకి మార్పు లేదు, తగ్గుతుంది, నీట్గా గేమ్స్ ఆడుతుంది, అందరితో కలుస్తుంది అనగానే తను ఏదో తన మైండ్ సెట్ వచ్చి బే తు అని ఆ విధంగా మళ్ళీ గేమ్ మొదలు పెడుతుంది. అండ్ దివ్యానిక్తా వచ్చి వేస్ట్ వరస్ట్ ఎవరైతే చెప్తే వేస్ట్ అని దానికోసం శ్రీజ పేరు చెప్పారు. ఎవరు ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రతి ఒక్కరు కూడా నీ స్ట్రాటజీ ప్రకారమే నువ్వు వాడావు, స్ట్రాటజీ ప్రకారం ఒక గ్రూప్ క్రియేట్ చేసావు. ఆ కళ్యాణ్కి వచ్చి తనుజాకి వచ్చి నువ్వు సుమన్ ఇచ్చేసారు. ఏదైనా పెద్ద పొడిస్తారా? వరస్ట్ అంటే వరస్ట్ గేమ్ ఆడారు కళ్యాణ్ తనుజ మాత్రం తను బెస్ట్ ఇచ్చింది. ఎందుకంటే గేమ్స్లో తను హోల్డింగ్ విషయంలో కూడా తనకున్న స్ట్రెంగ్త్కి బెస్ట్ హోల్డింగ్ చేసింది. అక్కడ వచ్చి కమ్యూనికేషన్ లేకపోవడం కూడా వదిలిసింది. అండ్ వచ్చి పెయింటింగ్ విషయంలో డ్రాయింగ్ విషయంలో అయితే చాలా అందరూ ఏదైతే ఒక లైట్గా గుర్తుపట్టడానికి వేశారు కానీ ఒక డ్రాయింగ్ ఏ విధంగా వేస్తామో ఆ విధంగా తనుజ వేసింది. బట్ కళ్యాణ్ ఎందుకంటే కర్మ బ్యాక్ అంటారు చూడండి, కర్మ బ్యాక్ దోలు తీర్చేస్తుంది కర్మ బ్యాక్ వస్తుంది అన్నట్టు. ఏదైతే కళ్యాణ్ శ్రీజ ఇంప్లిమెంట్ చేశారో ఆ ప్లాన్ని తిరిగి వాళ్ళిద్దరికీ బెడిసికొట్టి ఇద్దరు కలిపి 4th 5th ప్లేస్లో సర్దుకొని వెనకలెళ్ళి 1st 2nd ఉన్నారు. అండ్ వచ్చి ఆడితే ఒక మంచి అయినా చెడ్డైనా నాకు తెలిసి రీతు డెమాన్ వచ్చి మాత్రం స్ట్రాటజీ పరంగా కానీ ఒక గేమ్స్ ఆడే పరంగా కానీ చక్కగా ప్రతిదీ కూడా బెస్ట్ ఇచ్చి నేను పెయింటింగ్ విషయంలో కొంచెం తను ఒక ఐడియా తెచ్చుకోలేకపోయింది. కానీ నెక్స్ట్ వచ్చిన హోల్డింగ్ విషయంలో డెమాన్ వచ్చి ఒక జిమ్ చేసి ఫిట్నెస్ పర్సన్గా హోల్డ్ చేయగలరు. కానీ తనతో పాటు రీతు కూడా అంత టైం హోల్డ్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ సంజనా గారు ఫ్లోరా గారు కూడా ప్రతి గేమ్ వాళ్ళకి అయినంత వరకు మొన్న ఏదైతే ప్రీవియస్ నైట్లో ముందు నైట్ బాధపడ్డారో మాకు అవ్వదబ్బా అందరూ మగవాళ్ళు ఉన్నారు ప్రతి దాంట్లో మగవాళ్ళతోనే అబ్బాయిలతోనే ఆడలేకపోతున్నాం అలాంటి మాకు వచ్చిన ఛాన్స్ పోయిందని చెప్పి అయినా కూడా నేను హోల్డింగ్ విషయంలో ఫ్లోరా గారు చిన్న మిస్టేక్లో వదిలేశారు. కానీ వాళ్ళు కూడా 3rd ప్లేస్ ఎవరైతే సుమన్ అని పోయారు బర్నీ అని పోయారు కానీ వాళ్ళ తర్వాత 3rd ప్లేస్లో ఉన్నారు మన ఫ్లోరా అండ్ సంజన. అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వచ్చి ఎమాన్యుయల్ కామెడీ చాలా బాగా చేస్తున్నాడు. ప్రతి ఎపిసోడ్లో కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే నాకు చక్కగా అనిపించింది. డెమోను రీతి కూడా గేమ్స్ బాగా ఆడుతున్నారు కానీ వాళ్ళు వచ్చి స్ట్రాటజీ అని చెప్పి ఏదో కొన్ని విషయాల్లో మైనస్ అవుతున్నారు, అది చూసుకోవాలి. అండ్ ఓవర్ థింకింగ్
అండ్ తొందరపాటు వాళ్ళు తనూజ అండ్ కళ్యాణ్ వచ్చి గేమ్ పాడు చేసుకున్నారు. ఈ రోజు ఏదో గేమ్ బాగుందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళిద్దరు మళ్ళీ విన్ అయ్యారని. చూడాలి ఈ రోజు ఏ విధంగా ఆడారు. అండ్ శ్రీజ మాత్రం ఇప్పుడున్న దాంట్లో నాకు తెలిసి వీక్ డేంజర్ లో జోన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని శ్రీజ వెళ్ళిపోతే మాత్రం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజ ఉండడంలో ఎటువంటి ఉపయోగం లేదు. అండ్ రీతు కూడా క్లియర్ గా చెప్పింది డెమోన్తోని గట్ట ఏట ఆడింది. స్టార్టింగ్ గేమ్ వచ్చి ఆడినప్పుడు సంజన గారికి హెల్ప్ చేసిందంటే అక్కడ వచ్చి నించుని పోయింది. అక్కడ తన రాడ్ తను వచ్చి ఏదైతే పైప్ మీద కాల్ ఎట్టిందో ఆ కాల్ ఎవరు టచ్ చేయడమే తను నించుంది. టచ్ చేస్తే మాక్సిమం ఫస్ట్ లోనే పడిపోద్దేమో క్లియర్ గా రీతో చెప్పింది. అండ్ వచ్చి వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ విషయం తనుజతో చెప్పట్లేదు కానీ ఎవరిని సుమనన్నని తీసేస్తా నువ్వు వచ్చి తనుజని తీసి మన ఇద్దరం తీసుకుని అలాంటి పొజిషన్ రాకూడదని చెప్పి ఇది చేశారో ఆ విషయం కూడా రీతు క్లియర్ కట్ గా అది ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే గార్డెన్ అది కూడా క్లియర్ గా చూసాను. నిన్నటి ఎపిసోడ్ అయితే చక్కగా బర్నీ గారి పడింది. బర్నీ గారికి మంచి సపోర్ట్ బయట లేదనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఇదిగున్నా కూడా పిఆర్ కొన్ని ఏవైతే ఉంటాయి అవి పెట్టుకోలేదు కాబట్టి ఆయన వీడియోలు కూడా నాకు ఎక్కడ రావట్లేదు. అంత మంచి గేమ్ అయినా ఆయన నెగిటివ్ విషయాలే బయటకు వస్తున్నాయి. అండ్ వచ్చి కూతురు పరంగా తనుజా గారికి మాత్రం ఆయన ఎప్పుడు ఒక అండగా ప్రతి విషయంలో ప్యాంపరింగ్ చేస్తున్నారు. కానీ ఆయనకి అది తెలియదు, తనకు అది తెలియట్లేదు. తను వచ్చి కళ్యాణ్తో డెమోన్తో ఉంటే కుర్రాలు రీతు డెమోన్ ఏ విధంగా అయితే ఒక కనెక్షన్ సెట్ అయిపోయి గేమ్ ఇదైపోతారో ఆ విధంగా అయిపోతుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. ఇదే గేమ్స్ ఈ వీక్ మొత్తం గేమ్స్ అయితే బిగ్ బాస్ దంచి కొట్టేసాడు అనుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి వస్తారు వైల్డ్ కార్డ్స్, సరైన వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. నెక్స్ట్ నుంచి వీళ్ళు ఇదే బాండింగ్, ఇదే గ్రూప్ గేమ్, ఇదే విధంగా ఇదే స్టాండ్ అండ్ ఇదే గట్టిగా మేము ఆడి పొడి చేస్తామో లేదంటే మనం చూడాలి. సంజన గారు మాత్రం బెస్ట్ ఇచ్చారు. సంజన గారు ఫ్లోరా గారు అయితే చక్కగా ఆడారు. అండ్ నెక్స్ట్ రాము ఆడారు. ప్రతి ఒక్కరి గేమ్ నాకు బాగా నచ్చింది. అండ్ ముఖ్యంగా మర్చిపోయిన ఎవరి గురించి అంటే నేను సుమనన్నకి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోపోయినా కూడా మన ఏదైతే శ్రీజాతో బెస్ట్ ఇచ్చారు ఆ స్లాట్ వాళ్ళు శ్రీజ సుమనన్ సెలెక్ట్ చేయడమే తప్పు చేశారు. అండ్ ఇంకోటి ఇంకేదంటే నేను చెప్పాలనుకుంటున్నాను ఏదంటే బిగ్ బాస్ కూడా ఈసారి గేమ్స్ కూడా చాలా బాగా పెడుతున్నాడు. కానీ వచ్చి గేమ్స్ ఏదైతే ఎపిసోడ్ అసలు లైవ్ అంటే ఏటో అనుకుంటున్నాను నాకు తెలియట్లేదు. లైవ్ వచ్చి తర్వాత రాత్రి 1:12 అప్పుడు అవుతుంది, ఎపిసోడ్లు 10:30 ఇచ్చేస్తుంది. అలా మేము లైవ్ కంటిన్యూ చూసిన వాళ్ళందరం ఏ కావాలో నాకు అర్థం కావట్లేదు. ఎపిసోడ్ చూసి రివ్యూ చెప్పేయడమో లేకపోతే ఎపిసోడ్ చూసి ఇది ఒక ఎజంప్షన్కి వచ్చేయడమో తెలియట్లేదు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ మాత్రం లైవ్ ఇస్తే ముందుగానే ఇవ్వండి. 11 వరకు ఇప్పటి వరకు చెక్ చేశాను, 11 వరకు 12 వరకు కూడా పడుకొని ఉంటున్నారు. అదే లైవ్ అలా పెడుతున్నాడు. ఆ తర్వాత వచ్చి భోజనం చేయడం, ఆ తర్వాత వచ్చి నైట్ 1:12 ఆ టైం అప్పుడు గేమ్స్ ఆడు. ఇది ఒక వచ్చి ప్లాన్ అయితే బిగ్ బాస్ అయితే చేంజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ ప్రేమ్.